హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రైటిక్ కామిక్ వర్స్. రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. చూస్తుంటే వాళ్ళు ముందు అనుకున్న స్పైడర్ మ్యాన్ 4 మూవీ మెయిన్ స్టోరీని కంప్లీట్ గా చేంజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ స్టోరీ సోనీ కంపెనీ అనుకున్నట్టు ఉండబోతుంది. అలా అని చెప్పి కంప్లీట్ గా వాళ్ళ ఓన్ స్టోరీలో కాదు, బట్ ప్రెసెంట్ మార్వెల్ స్టూడియోస్ కి వర్క్ అవుతున్న స్ట్రాటజీలో అండ్ ఎంసీయూ వెళ్తున్న డైరెక్షన్ లో స్పైడర్ మ్యాన్ 4 మూవీ ఉండాలని సోనీ అనుకుంటుంది. ఈ మూవీలో కొన్ని మెయిన్ చేంజెస్ ఉండబోతున్నాయి. లైక్ ముందు ఈ మూవీలో కింగ్ పిన్ మెయిన్ విలన్ గా ఉన్నట్టు చాలా టాక్ నడిచింది. బట్ ఇప్పుడు చూస్తే మూవీలో అసలు కింగ్ పిన్ క్యారెక్టర్ ని రిమూవ్ చేశారని అంటున్నారు. అండ్ ఇంతకు ముందు అనుకున్నట్టు ఈ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే కంటే ముందు రావట్లేదు, బట్ డూమ్స్ డే తర్వాతనే ఈ మూవీని చూస్తామని చెప్తున్నారు. అఫ్ కోర్స్ చాలా విషయాలు ఉన్నాయి ఈ మూవీ గురించి చెప్పడానికి. ప్లస్ రీసెంట్లీ క్రేవెన్ ద హంటర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే సోనీ ఆ మూవీని ఇంకా రిలీజ్ చేయరేమోనని అనుకున్నా. ట్రైలర్ చూసా కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు. ఓకే, ఏదో ట్రై చేశారు. మీకేమనిపించింది ఆ ట్రైలర్ చూసాక? మంచి ట్రైలరే అని అనిపించిందా, లేకపోతే సోనీకి మళ్ళీ ఇంకో ఫ్లాప్ వస్తుందని అనిపించిందా? మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. సోనీ గురించి అండ్ వాళ్ళ యూనివర్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ప్రెసెంట్ మన స్పైడర్ మ్యాన్ గురించి అండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ అప్డేట్స్ అండ్ చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ లేకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ తర్వాత టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడు. మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే టామ్ హాలండ్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ లో యాక్ట్ చేశాడు. ప్లస్ 3 సోలో స్పైడర్ మ్యాన్ మూవీస్ లో యాక్ట్ చేశాడు. అలాగే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ లో కూడా యాక్ట్ చేశాడు. ఇంత చేసినప్పుడు డెఫినెట్లీ కొంచెం బ్రేక్ తీసుకోవడంలో తప్పు లేదు. అయితే టామ్ హాలండ్ మార్వెల్ స్టూడియోస్ తో తన కాంట్రాక్ట్ ని రిన్యూ చేసుకున్నట్టు కూడా మనం విన్నాం. ఈ కాంట్రాక్ట్ ప్రకారం టామ్ హాలండ్ ఇంకా 6 మూవీస్ లో ఉండబోతున్నాడు. లైక్ స్పైడర్ మ్యాన్ 4, 5 అండ్ 6 మూవీస్, అలాగే 2 అవెంజర్స్ మూవీస్, డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్. ఇది మనకు తెలిసిందే. ప్లస్ ఇంకో టీమ్ అప్ మూవీ ఉండబోతుంది. బట్ దీని గురించి డీటెయిల్స్ ఇంకా మనకేం తెలియదు. ఇన్ని ఇయర్స్ గా స్పైడర్ మ్యాన్ గా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి, అలాగే కొన్ని ఇయర్స్ తర్వాత టామ్ హాలండే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి గుడ్ బై చెప్తానన్నాడు కాబట్టి, ఈ 6 ఫిలిమ్స్ తర్వాత మైల్స్ మొరెల్స్ మన స్పైడర్ మ్యాన్ పొజిషన్ ని తీసుకోవచ్చు. దాని గురించి కూడా ఒక న్యూస్ ఉంది, అది కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇంకా స్పైడర్ మ్యాన్ 4 మూవీ చేంజెస్ విషయానికి వస్తే, స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి టామ్ హాలండ్ అండ్ కెవిన్ ఫైగి ఇద్దరు మీట్ అవుతున్నట్టు వాళ్ళిద్దరే కన్ఫర్మ్ చేశారు. అండ్ అలానే టామ్ హాలండ్ కి ఆ మూవీ స్క్రిప్ట్ ని ఇవ్వబోతున్నట్టు రీసెంట్లీ కెవిన్ ఫైగి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి వాళ్ళెంతో దూరంలో లేరు. మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సోనీ ఈ మూవీని చాలా పెద్దగా ఒక మల్టీవర్సల్ మూవీలా తీయాలని అనుకుంది. ఇక్కడే మార్వెల్ స్టూడియోస్ అండ్ సోనీకి చిన్న డిసగ్రిమెంట్ వచ్చింది. మార్వెల్ స్టూడియోస్ స్పైడర్ మ్యాన్ 4 మూవీని స్ట్రీట్ లెవెల్ టైప్ మూవీ లాగా కింగ్ పిన్ ని మెయిన్ విలన్ గా పెట్టి డేర్ డెవిల్ అండ్ స్పైడర్ మ్యాన్ టీమ్ అప్ లాగా తీయాలని ప్లాన్ చేశారు. అందుకోసం నో వే హోమ్ మూవీ ఎండింగ్ లో ప్లాట్ ని కూడా సెట్ చేశారు. మూవీ ఎండింగ్ లో పీటర్ పార్కర్ గురించి అందరూ మర్చిపోవడంతో అతను ఒంటరి వాడైపోయాడు. అతని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అలా అవ్వడం వల్ల ఒక స్ట్రీట్ లెవెల్ టైప్ స్పైడర్ మ్యాన్ మూవీ రాబోతుందని అనుకున్నాం. అయితే వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ అండ్ సోనీ స్పైడర్ మ్యాన్ 4 గురించి ఇప్పుడు ఒక అగ్రిమెంట్ వచ్చారని తెలుస్తుంది. దీని ప్రకారం మూవీ స్ట్రీట్ లెవెల్ టైప్ లోనే ఉంటూ ఎండింగ్ లో మల్టీవర్సల్ రిలేటెడ్ గా ఉండాలని అనుకున్నారు. పర్లేదు, మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ మార్వెల్ స్టూడియోస్ మల్టీవర్స్ సాగాలోనే ఉంది కాబట్టి. అలాగే ఇంతకు ముందు ఈ మూవీ యాక్చువల్ గా క్యాంగ్ డైనాసిటీ మూవీకి దారి తీసేది. బట్ రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి క్యాంగ్ ని ఇంకా మనం ఎంసీయూ నుంచి మర్చిపోవచ్చు. ఎందుకంటే రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా ఎంసీయూలోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి. అండ్ మనకొస్తున్న న్యూస్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ చేంజెస్ అన్ని రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా రిటర్న్ వచ్చాకే జరిగాయని తెలుస్తుంది. సో ఈ అనౌన్స్మెంట్ వల్ల ఎంసీయూ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే 2 అవెంజర్స్ మూవీస్ ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. వీటి వల్ల ఇంకా స్పైడర్ మ్యాన్ 4 మూవీ ప్లాన్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో మార్వెల్ స్టూడియోస్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4 మూవీని ఒక పెద్ద మల్టీవర్సల్ మూవీలో చూపించబోతున్నారు. ఒక విధంగా సోనీ కోరుకున్నట్టే జరుగుతుంది. బట్ యాక్చువల్లీ మార్వెల్ స్టూడియోస్ కొన్ని చేంజెస్ చేయడం వల్లే సోనీ అనుకున్న డైరెక్షన్ లో ఈ మూవీ వెళ్తుంది. అయితే అలెక్స్ పెరెస్ అనే ఇన్సైడర్ చెప్పేదాన్ని బట్టి ఫస్ట్ ఉన్న స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్క్రిప్ట్ ని షిఫ్ట్ చేశారు. కింగ్ పిన్ మెయిన్ విలన్ గా ఉండే స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత కోసం సేవ్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. అలాగే ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఎంసీయూ వర్షన్ ఆఫ్ నార్మన్ ఆస్బార్న్ అండ్ ఆటో ఆక్టేవియస్ ని కూడా ఫ్యూచర్ లో ఇంట్రడ్యూస్ చేస్తారని హింట్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా ఇయర్స్ నుంచి ఈ ఇన్సైడర్ లీక్స్ గురించి అప్డేట్స్ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇంతవరకు ఈ ఇన్సైడర్ చెప్పిన ప్రతి ఒక్క న్యూస్ కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ న్యూస్ ని కూడా మనం నమ్మొచ్చు. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ తో కింగ్ పిన్ ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎకో అండ్ హాకై సిరీస్ లో కూడా కింగ్ పిన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం మనం చూసాం. సో డౌట్ లేకుండా కింగ్ పిన్ ని స్ట్రీట్ లెవెల్ లో ఒక పెద్ద విలన్ గా మనం చూడొచ్చు. ప్లస్ అలాగే ఫ్యూచర్ లో స్పైడర్ మ్యాన్ వర్సెస్ కింగ్ పిన్ ఫైట్ చూసే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ ఇన్సైడర్ ప్రకారం మనం ఈ స్టోరీ లైన్ ని చూస్తాం, కానీ అది సీక్రెట్ వార్స్ తర్వాత ఉండబోతుంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ 4 మూవీ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ కి మధ్యలో రావడమే దానికి మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఇంతవరకు మనకు తెలిసిన దాని ప్రకారం ఇంతకు ముందు క్యాంగ్ డైనాసిటీలో కానీ ఇప్పుడు వచ్చే డూమ్స్ డే లో కానీ అవెంజర్స్ ఇనిషియల్ గా మెయిన్ విలన్ తో ఫైట్ చేసి ఓడిపోతారు. దానివల్ల మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయిపోయి బ్యాటిల్ వరల్డ్ వస్తుంది. సేమ్ ఇలానే ఇంకో ఇన్సైడర్ అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలో రాబోయే ఎంసీయూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రీక్వెల్స్ కానీ ప్రాజెక్ట్స్, అవన్నీ బ్యాటిల్ వరల్డ్ లో జరగబోతున్నాయని చెప్పాడు. కాబట్టి ఇన్ కేస్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్టోరీని నిజంగానే చేంజ్ చేసి అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలో రిలీజ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ ఆ మూవీ బ్యాటిల్ వరల్డ్ లో జరగబోతుంది.
ఉంది. ఇంకో చిన్న క్లారిటీ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ని అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కూడా మనం చూసే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే అవెంజర్స్ అంతా ఓడిపోయి బ్యాటిల్ వరల్డ్ ఫామ్ అవుతుందో అప్పుడు కొంతమంది హీరోస్ బ్యాటిల్ వరల్డ్ లో సపరేట్ అయిపోవచ్చు. ఎందుకంటే బ్యాటిల్ వరల్డ్ ఫామ్ అయ్యేదే వేరు యూనివర్సెస్ నుంచి వచ్చిన లెఫ్ట్ ఓవర్ పీసెస్ తో. సో డెఫినెట్లీ అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు అండ్ మన హీరోస్ చేయాల్సిన పనులు కూడా చాలానే ఉంటాయి. ఇక్కడే మనం ఫ్రెండ్లీ బ్యాటిల్ వరల్డ్ స్పైడర్ మ్యాన్ ని చూడొచ్చు. చాలా మంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి స్పైడర్ మ్యాన్ మూవీ బ్యాటిల్ వరల్డ్ లో ఉండే ఐడియా నచ్చకపోవచ్చు, కానీ మార్వెల్ స్టూడియోస్ బాగా ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ సూపర్ గా ఉంటుంది. సో సీక్రెట్ వార్స్ తర్వాత స్పైడర్ మ్యాన్ 5 and 6 మూవీస్ రాబోతున్నాయి అండ్ అందులో మనం కింగ్ పిన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్ ని చూడొచ్చు. ఈవెన్ ఎంసీయూ వర్షన్ ఆఫ్ నార్మన్ ఆస్బార్న్ అండ్ ఆటో ఆక్టేవియస్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఒక రకంగా స్ట్రీట్ లెవెల్ టైప్ మూవీస్ లానే ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరగచ్చు. అదే మన స్పైడర్ మ్యాన్ మళ్ళీ టోబీ మెగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫిల్డ్ స్పైడర్ మ్యాన్స్ తో రీయూనైట్ అవ్వడం. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద ఇష్యూని సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం టోబీ మెగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫిల్డ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో రిటర్న్ రాబోతున్నారని న్యూస్ ని విన్నాం. కానీ కొంతమంది ఫ్యాన్స్ కి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే ఈ ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ ఎగ్జాక్ట్ గా ఏ యూనివర్స్ కి వెళ్లాలని అనుకుంటారో అది వాళ్ళెలా కంట్రోల్ చేయగలరని. ఇప్పటి వరకు ఎంసీయూలో క్యాంగ్ అండ్ అతని వేరియంట్స్ తప్ప అలా మల్టీవర్సల్ ట్రావెలింగ్ ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అమెరికా చావేజ్ మల్టీవర్స్ ట్రావెలింగ్ చేయగలదు, కానీ పర్టికులర్ గా ఏ యూనివర్స్ కి వెళ్లాలో అని కంట్రోల్ చేయలేదు. మేబీ మంచిగా ప్రాక్టీస్ చేశాక అది తనకు పాసిబుల్ అవ్వచ్చేమో, కానీ ప్రెసెంట్ ఎంసీయూలో మల్టీవర్సల్ ట్రావెలింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ 2 స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఏ యూనివర్స్ లో ఉన్నాడో ఎగ్జాక్ట్ గా ఎలా లొకేట్ చేశారని చెప్పడానికి చాలా బ్యాక్ స్టోరీని చూపించాల్సి ఉంటుంది అండ్ అంత లెంతీ ఎక్స్ప్లెనేషన్ చూడడానికి ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. సో అందుకే ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ టామ్ హాలండ్ లాగా బ్యాటిల్ వరల్డ్ లోకి వచ్చేస్తే అప్పుడు బ్యాటిల్ వరల్డ్ లోకి వచ్చి మన స్పైడర్ మ్యాన్ ని ఎలా మీట్ అయ్యారనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్డే లో చాలా జరగబోతుంది. ఇక్కడే మన యూనివర్స్ వేరే యూనివర్స్ తో కొలాడ్ అవ్వబోతుంది. లైక్ డెడ్ పూల్ అండ్ మిగతా ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ఉన్న 10,005 యూనివర్స్ తో. అయితే దీన్ని బ్రీఫ్ గా చూపించవచ్చు, మరీ పర్టికులర్ గా ప్రతి క్యారెక్టర్స్ మధ్యలో జరిగే స్టోరీస్ గురించి డీప్ గా చూపించకపోవచ్చు. సో అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. అందుకే అవెంజర్స్ డూమ్స్డే తర్వాత రాబోయే మూవీస్ అన్ని బ్యాటిల్ వరల్డ్ లో జరగబోతున్నట్టు చూపించే ఐడియా నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం చాలా గొప్ప ఇంటరాక్షన్స్ ని అండ్ అలాగే మంచి స్టోరీస్ ని కూడా చూడొచ్చు. సో ఆ విధంగా సీక్రెట్ వార్స్ మూవీని చూపించాలని ఆవేశంలో ఈ మూవీస్ తీసారనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు. కాబట్టి ఇలా అవ్వాలంటే అప్పుడు స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్టోరీ కూడా చేంజ్ అవ్వాల్సిందే. ముందు అనుకున్నట్టు స్ట్రీట్ లెవెల్ టైప్ మూవీలో కింగ్ పిన్ మెయిన్ విలన్ గా న్యూయార్క్ సిటీకి మేయర్ గా ఉంటూ విజిలెంటీగా ఉండటం ఇల్లీగల్ అనే రూల్ ని తీసుకురావడమే కాకుండా తన ఓన్ మాఫియా హెల్ప్ తో ఈ విజిలెంటీస్ అందరినీ కలెక్ట్ చేస్తుంటాడు. ప్లస్ అలాగే డేర్ డెవిల్ అండ్ యాంట్ మ్యాన్ తో టీమప్ కూడా అవ్వచ్చు. సిచ్యువేషన్స్ ఇలా ఉండటం వల్ల అప్పుడు స్పైడర్ మ్యాన్ విజిలెంటీగా ఉండాలా లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అవ్వాలా అనే డైలమాలో ఉంటాడు. తర్వాత మైల్స్ మొరాలెస్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఇది ఇంకా రూమర్ అయినా కూడా ఈవెన్ బ్లాక్ క్యాట్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా స్పైడర్ మ్యాన్ 4 స్ట్రీట్ లెవెల్ టైప్ మూవీలో ఉండేది, బట్ ఇప్పుడు ఒక పెద్ద మల్టీవర్సల్ మూవీలో ఉండబోతుంది. అయితే మార్వెల్ స్టూడియోస్ మైల్స్ మొరాలెస్ ని ఇంట్రొడ్యూస్ చేసే ప్లాన్స్ లో ఉన్నట్టు మన అలెక్స్ చెప్తున్నాడు. కానీ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో కాకపోయినా బట్ మల్టీవర్స్ సాగా ఎండ్ అయిపోయే లోపు మైల్స్ మొరాలెస్ ని చూపించే ఐడియాస్ ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. యాక్చువల్లీ కామిక్స్ లో రీడ్ రిచర్డ్స్ మల్టీవర్స్ ని రీస్టోర్ చేసినప్పుడు వేరే యూనివర్స్ నుంచి వచ్చిన మైల్స్ మొరాలెస్ ని బియాండర్ మన మెయిన్ 616 యూనివర్స్ లోకి తీసుకొస్తాడు. సో మేబీ కామిక్స్ లో ఉన్నట్టుగానే మార్వెల్ స్టూడియోస్ కూడా ప్లాన్ చేయొచ్చు. మల్టీవర్స్ ని రీస్టోర్ చేసిన తర్వాత ఎంసీయూ ని సాఫ్ట్ రిబూట్ చేసి మైల్స్ మొరాలెస్ ని మన యూనివర్స్ లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇదే వాళ్ళ ప్లాన్ అయితే అప్పుడు మైల్స్ మొరాలెస్ ని ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేయడం బాగా సూట్ అవుతుంది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా ఎంసీయూ నుంచి వెళ్ళిపోయాక ఇంకా మైల్స్ మొరాలెస్ మన మెయిన్ స్పైడర్ మ్యాన్ గా ఉండొచ్చు. కానీ టామ్ హాలండ్ ని స్పైడర్ మ్యాన్ గా మనం ఇంకా చాలా ఇయర్స్ చూడబోతున్నాం. మేబీ ఈ గ్యాప్ లో ఎప్పుడైనా మైల్స్ మొరాలెస్ ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. స్పైడర్ మ్యాన్ 4 మూవీలో కాకపోయినా సీక్రెట్ వార్స్ లో అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్పైడర్ మ్యాన్ 4 మూవీలో చాలా చేంజెస్ ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ మూవీ ఒక పెద్ద మల్టీవర్సల్ మూవీలో ఉండబోతుంది. కాబట్టి ఈ మూవీ గురించి అండ్ సోనీ ఇన్వాల్వ్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఎక్సైటింగ్ ఎంసీయూ అప్డేట్స్ ని తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.